హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఫ్రైడే రావుకాల దీపం పెట్టడానికి అమ్మవారి టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా, అతోండి వచ్చేసాం మా వారు నేను అయితే. కానీ జనాలు బీభత్సంగా ఉన్నారు, ఎందుకంటే శ్రావణ మాసం శుక్రవారం అదోండి అందరూ కుంకుమ పూజ చేయించేవాళ్ళు కొంతమంది, రావుకాల దీపం పెట్టేవాళ్ళు కొంతమంది, అలా చాలామంది అయితే ఉన్నారు. మా వారు ఆ జనాలను చూసి వెంటనే అన్నారు ఇవాళ దర్శనం అవుతుందా అని. చాలా బాధగా అయితే ఉన్నింది ఆ మాటకి. నాకు కూడా కొంచెం భయంగానే ఉన్నింది దర్శనం అవుతుందో లేదో అని. ఓకే, అయినా చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళి కాళ్ళు కడుగుతూ ఉంటే మా ఆడబోడు చప్పుడే పిలిచింది. కాళ్ళు కడుక్కొని వస్తూ ఉంటే దీపం పెట్టుకొని ఇక్కడికి రాదానా అనింది. ఎందుకు రమ్మందా అని దీపం పెట్టుకొని అక్కడికి వెళ్తే మా వారిని నన్ను ఇద్దరిని పిలిచింది. రండి అమ్మవారికి సేవ చేసుకుందాం, దర్శనం వాళ్ళే చేపిస్తారు మన చేత అని చెప్పింది. ఆ మాటకి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకసారి మా ఆయన క్యూలో నుంచి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారని చెప్పాను కదా, అలా దర్శనం క్యూలో నుంచి వెళ్ళిపోవడం ఆ రోజు బాధేసింది. ఇంకొకటి రామకాల దీపం అప్పుడు కూడా మా ఆయన లేరు, నేను ఒక్కదాన్నే జరిపించాను అప్పుడు పూజ. ఆయన కొంచెం పని ఉందని రాలేదు అవాళ. సరే అని చెప్పి 2 సార్లు కొంచెం మనసుకు బాధ అనిపించింది. సో అమ్మవారు చూసారా ఇవాళ మా చేత సేవ చేయించుకొని, మళ్ళా దర్శనం కూడా దగ్గరుండి రావుకాల పూజ చేయించినప్పుడు ఎలా అయితే దర్శనం చేపిస్తారో అలా దగ్గర నుంచి మాకు ఇవాళ దర్శనం కూడా జరిపించేవారు అమ్మవారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏం కావాలబ్బా జీవితానికి అన్నంత హ్యాపీగా అనిపించింది అనమాట. సో అక్కడ ఇంకా మేము సేవ అంటే అద్దండి, అక్కడ ప్రసాదాలు, ఇక్కడ పూజలు చేస్తున్నారు కదా, వాళ్ళకి బాక్సుల్లో ప్రసాదాలు పెట్టడమే అనమాట. పెట్టి అక్కడ స్టేజ్ మీద సర్దేశాం అన్నీ తెచ్చేసి. అంతే, అక్కడికి అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయాక అన్నదానంకి కూడా వెళ్ళిపోయి వచ్చేసాం. అంతే, ఇప్పుడు పలసపడ్డారు కొంచెం జనాలు. స్టార్టింగ్లో అయితే చాలామంది ఉన్నారు బాబోయ్. అద్దండి వచ్చేసాను, అన్నదానం చేసేసుకొని 2 సంచులు వచ్చాయి మాకు. ఇదండి స్టార్టింగ్లో అమ్మవారి బొమ్మ ఇది. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది టెంపుల్. తర్వాత ఇటు చూస్తేనేమో స్వామి, చూడండి స్వామి అమ్మవారు ఎంత బాగున్నారో కదా. ఇంకేం చేస్తాం, ఎంత బాగున్నా వదిలేసి రావాలిగా ఇంటికి. ఓకే అని చెప్పి ఇంకైతే వచ్చేసాము. మొత్తానికైతే ఇంటికి వచ్చాక ఏమున్నాయని చూస్తే మేమేగా వేసాం సంచుల్లో. పులిహోర, కేసరి, లడ్డు, కొబ్బరి గిన్నె, ప్రసాదం,